హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో 2026 జనవరిలో రాగబోతున్న కొన్ని అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓ ఎవరు, ఆఫీస్ ఎక్కడుంది, ఇవి కూడా మనం తెలుసుకుందాం. దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్లింక్కి సంబంధించిన కాయిన్ అనేది ఎప్పుడు లిస్ట్ అవ్వబోతుంది, అలాగే కాయిన్ ప్రైస్ ఎంత ఉండబోతుంది, అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు మైనింగ్ చేస్తున్న కాయిన్స్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో ఒకేసారి అమ్ముకోవడానికి అవైలబుల్లోకి వస్తాయా లేవా, అలాగే మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ళు మైనింగ్ సరిగ్గా చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇదే వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు లైక్ చేయండి, హైప్ బటన్ ఇవ్వండి. అలాగే కుదిరినంత వరకు ఎక్కువ మంది ఇంటర్లింక్ మెంబర్స్కి షేర్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా వచ్చేసి ఈ కంపెనీ యొక్క సీఈఓ వచ్చేసి ఇక్కడ మీకు పేరు వచ్చింది కదా, కెన్నీఏ టిమ్మింగ్. అంటే ఈ పేర్లు మనకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, బట్ ఏంటంటే ఈయనే మన ఇంటర్లింక్ సంస్థకు సంబంధించిన సీఈఓ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈయన జనవరి డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. జనవరిలో ఒకానొక టైంలో మనకి ఆఫీస్లో ఒక మీటింగ్ అనేది పెట్టబోతున్నారన్నమాట. అది మొత్తం గ్లోబల్ లీడర్స్ కానివ్వండి, అలాగే టాప్ లీడర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మని పిలుస్తున్నారు. అంటే నార్మల్గా మనకి మీటింగ్లు అనేవి సపరేట్గా మనం లోకల్గా పెట్టుకున్నాము. ఇప్పుడు లోకల్గా కాకుండా ఇంటర్నేషనల్గా గ్లోబల్ ఈవెంట్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. అది మనకి ఇక్కడ పక్కన మీకు ఆఫీస్ ఫోటో కూడా వేసాను కదా, ఈ ఆఫీస్లో మనకి జరగచ్చు, లేదా వేరే చోట్లైనా జరగచ్చు. మ్యాక్సిమం ఆఫీస్లోనే జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఆ ఆఫీస్ దగ్గర మీటప్ అయితే బాగుంటుంది కాబట్టి మ్యాక్సిమం అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కానీ డీటెయిల్స్ కానీ మనకి జనవరిలోనే పర్టికులర్ టైము, పర్టికులర్ డేటు ఇవన్నీ కూడా వస్తాయండి. ఓకే, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామనే ఈ పాయింట్ని కూడా నేను చెప్పడం జరుగుతుందన్నమాట. ఆఫీస్ వచ్చేసి మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది అనుకుంటున్నాను. కాలిఫోర్నియాలో న్యూపోర్ట్ బీచ్లో ఇంటర్లింక్ సంబంధించిన ఆఫీస్ అనేది ఉండడం జరిగిందన్నమాట. ఓకేనండి, మొత్తం మీకు ఇక్కడ వరకు అయితే క్లియర్. ఎవరు దీని సీఈఓ ఎవరు, ఆఫీస్ ఎక్కడ ఉందనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. న్యూయార్క్ సిటీలో న్యూపోర్ట్ బీచ్లో ఇంటర్లింక్ సంబంధించిన ఆఫీస్ అయితే ఉంది. సీఈఓ వచ్చేసి కెన్నీ. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. ఇంకా మిగతా సబ్జెక్టులకు కూడా మనం ఒకసారి వెళ్ళిపోదాం. అలాగే ముందుగా అందరూ అడిగే ఎక్కువ డౌట్ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, ఇంటర్లింక్ అనేది అసలు ఎప్పటికి లాంచ్ అవుతుందండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మ్యాక్సిమం మన గ్లోబల్ లీడర్స్ వీళ్ళందరూ చెప్పిన ప్రకారం ఇంటర్లింక్ అనేది మనకి మార్చి కానీ లేదా మే జూన్ ఆ టైంలో కానీ అవ్వడానికి లాంచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే తక్కువ మనకి 3 నెలల నుంచి 6 నెలల లోపే లాంచ్ అవ్వడానికి, లాంచింగ్ అంటే లిస్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఇది మీకు క్లియర్. రెండోది వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క ఇంటర్లింక్ కాయిన్ ప్రైస్ ఎంత అని కూడా చాలామంది అడుగుతున్నారండి. మ్యాక్సిమం చాలామంది చెప్పిన ప్రకారం $1 నుంచి, అంటే దాదాపు 30-40 రూపాయల నుంచి దాదాపు 300-400 రూపాయలు కూడా వెళ్ళొచ్చు, అక్కడ ఉన్న మూమెంట్ బట్టి మాట. అంటే ఎక్కువ మంది ఆల్రెడీ మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి కాయిన్స్ అనేది బై చేసిన తర్వాత మనకి రిలీజ్ చేశారనుకోండి, అప్పుడు మనకి కాయిన్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనకి రిలీజ్ చేసిన తర్వాత ఎక్కువ మంది బై చేస్తే కాయిన్ ప్రైస్ పెరుగుద్ది, లేదా మనకు రిలీజ్ చేసిన తర్వాత మన వాళ్ళు ఎక్కువగా అమ్మేసుకున్నారనుకోండి కాయిన్స్, అప్పుడు కాయిన్ ప్రైస్ డౌన్ అవుతుంది అన్నమాట. ఇది మనం గమనించాలి. కానీ లిస్టింగ్ అవ్వడం మాత్రం మినిమం 20 రూపాయల పైకే లిస్టింగ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అది కూడా 3 నుంచి 6 నెలల లోపే లిస్టింగ్ అవుతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా, మీకు ఈ రెండు కూడా క్లారిటీ అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 6 మైనింగ్లు చేసుకోవాలి. ఆల్రెడీ రీసెంట్ వీడియోలో కూడా మనం చెప్పాం, రీసెంట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి. అలాగే ఇంటర్లింక్ సంబంధించి ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, అలాగే ఇప్పుడు దాకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమీ తెలియకపోయినా సరే కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను నేను లింక్స్ ఇస్తున్నాను. వాటి మీద క్లిక్ చేయగానే ఇంటర్లింక్ సంబంధించిన అన్ని వీడియోలు కూడా వస్తాయి. రిజిస్ట్రేషన్ వీడియో, వ్యాలెట్ వీడియో అన్నీ కూడా వస్తాయి. దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బర్నింగ్ సిస్టమ్. దీని గురించి మనం చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ నాకు అన్ని 14,87,000 కాయిన్స్ ఉన్నాయి, అయితే 14,87,000 కాయిన్స్ కూడా కాయిన్స్ కింద వచ్చేస్తాయి అనుకుంటున్నారు మీరు. కానీ కాదు, ఇక్కడ ఐటీఎల్జీ చూసారు కదా, ఇక్కడ ఐటీఎల్జీ కాయిన్స్ మనకు వచ్చినాయి. ఈ ఐటీఎల్జీ కాయిన్స్ కాస్త మనకి ఐటీఎల్ టోకెన్ కింద రావాలన్నమాట. ఓకే, ఐటీఎల్ టోకెన్ కింద వచ్చి ఈ కాయిన్స్ కింద కన్వర్ట్ అయితే అవి మాత్రమే మనం అమ్ముకోగలం. అవి దేని మీద డిసైడ్ అయ్యి ఉంటుందంటే మనకి ఇక్కడ వచ్చే హెచ్ఈఎస్ స్కోర్ మీద. ఇప్పుడు నా యొక్క హెచ్ఈఎస్ స్కోర్ ఎంత, 1.22 మాట. ఓకే, ఈ స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలి అంటే ప్రతిరోజు 6 మైనింగ్లు మినిమం చేయాలి.
అలాగే గ్రూప్ మైనింగ్స్ అని ఉంటాయి. ఈ గ్రూప్ మైనింగ్స్ కూడా చేయడం వల్ల మీకు దీనికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ నేను చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఉంటాయి కాబట్టి అవి చూసేయండి. మళ్ళీ ఎక్కువగా మీకు టైం వేస్ట్ లేకుండా చెప్తున్నాను అనమాట. ఓకే, కాబట్టి అలా చేసుకోవాలి. అప్పుడు ఎంత హెచ్సిఎస్ స్కోర్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ 14,87,000 కాయిన్స్లో ఎన్ని అయితే వెరిఫైడ్ అవుతాయో అవి మాత్రం మనం అమ్ముకోవడానికో దేనికో అంటే వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ అమ్ముకోవడానికి కానీ పనిచేస్తాయి. అంతేగాని ఇక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయని కాదు. మనకు వచ్చే హెచ్సిఎస్ స్కోర్ బట్టి కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇది మీరు గమనించాలి. నెంబర్ 2 వచ్చేసి మీ కింద టీం ఉంది కానీ దానివల్ల ఉపయోగం మనకి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు 6 మైనింగ్స్ చేస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా వాళ్ళు మైనింగ్స్ అని స్కిప్ చేయకూడదు. ఇక్కడ బర్నింగ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మై రెఫర్లోకి వెళ్ళిన తర్వాత చూసారు కదా నాకు ఎలా బర్న్ అవుతున్నాయో. ఫస్ట్ లెవెల్లో ఏంది ఇది, సెకండ్ లెవెల్లో చూడండి. ఇక 31వ తారీఖు ఇంకా స్టార్టే అవ్వలేదు, అప్పుడు ఇన్ని బర్న్ అయిపోయినాయి. ఇంతమంది ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల కొన్ని రోజుల తర్వాత బర్న్ అవుతాయి. ఈ బర్నింగ్ ఎలా తెలుసుకోవాలి, దీని యొక్క సిస్టమ్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ బుక్ సింబల్ అని చూసారు, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మొత్తం క్లారిటీగా ఇక్కడ రాస్తారు. 2 రోజులు మీరు మైనింగ్ చేయకుండా వదిలేస్తే ఒక సైకిల్ అనేది కాయిన్స్ తగ్గుతాయి అన్నమాట. అంటే మనం ఏదైతే ఒక రోజులో పూర్తిగా సైకిల్ చేస్తామో అంటే మైన్ చేస్తామో కాయిన్స్ అన్నీ కూడా బర్న్ అవుతాయి. ఒకవేళ మీరు 4 రోజులు చేయకపోతే 2 రోజుల సైకిల్ అనేవి బర్న్ అవుతాయి. 6 రోజులు చేయకపోతే 4 రోజుల సైకిల్స్ అనేవి బర్న్ అవుతాయి. ఇలాగ మీరు 14 రోజుల తర్వాత కూడా మైనింగ్ చేయకుండా ఫోన్ పక్కన పెట్టేస్తే మీ యొక్క మొత్తం సైకిల్స్ అన్నీ కూడా కట్ అయిపోయి మీ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోద్ది అన్నమాట. మళ్ళీ మీరు దాన్ని అన్బ్లాక్ చేసుకున్నా మళ్ళీ 0 కాయిన్స్ నుంచి వస్తాయి. అంటే 0 నుంచే స్టార్ట్ అవుతారు. మీకు ఎంత టీం ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి. దయచేసి అర్థం చేసుకోండి, మీ కింద వాళ్ళు కూడా చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరికి బర్నింగ్ సైకిల్కి సంబంధించి చూసుకోవాలి. ఖచ్చితంగా 6 సార్లు చేయలేకపోయే రోజుకి 4 సార్లు 3 సార్లు అయినా చేయొచ్చు కదా. మొత్తానికి చేయడం మానేయడం అనేది కరెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే మనం దీనికోసం గంటలు అయితే టైం ఇవ్వట్లే. రోజు మొత్తం మీద 6 నిమిషాలు మాత్రమే మనం టైం కేటాయిస్తున్నాం. ఓకే, అంతకన్నా మనం ఎక్కువగా టైం అనేది వేస్ట్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బర్నింగ్కి సంబంధించి మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి మనకి, ఫ్యూచర్లో కాయిన్స్ తగ్గచ్చు. ఆల్రెడీ మన పోలింగ్ కూడా జరిగింది కదా. ఓకేనా, మన పోలింగ్ కూడా జరిగింది. పోలింగ్ మనకి ఎక్కడ జరిగిందంటే ఇక్కడ కింద స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్లింక్ డిఏఓ అని చెప్పి మొన్న ఒకటి జరిగింది కదండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ వస్తుంది. ఆల్రెడీ మనం చేసాం కదా, మనం ఓటింగ్ వేసాం కదా, చూసారు కదా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కిందకి వెళ్తే మొన్న వేసింది చూసారు కదా, దాదాపు 99% వ్యక్తులు మా కాయిన్స్ అనేవి తక్కువ వచ్చినా పర్వాలేదు, అంటే కాయిన్స్ అనేవి తగ్గినా పర్లేదు కానీ ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ఓటింగ్ వేశారు. ఓకే, రిజెక్ట్ చేసిన వాళ్ళు కేవలం 1% మాత్రమే. మొత్తం మీద ఇక్కడ అగ్రి చేసిన వాళ్ళ కాయిన్స్ లెక్కేసుకుంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. ఓకేనంటే దాదాపు 201 కోట్ల కాయిన్స్ అయితే మైనింగ్ అంటే ఎవరైతే ఇక్కడ మనకి పాల్గొన్నారో వాళ్ళ కాయిన్స్ అన్నమాట. ఇంకా పాల్గొనని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఓకే, కాబట్టి ఇన్ని కాయిన్స్ కూడా మనకి ఒకేసారి సేల్కి పెడితే ఖచ్చితంగా కాయిన్ ప్రైస్ అనేది డిప్ అవుద్ది, అంటే డౌన్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ అని చెప్పి మనకి వెరిఫైడ్ కాయిన్స్ కొన్ని ఇస్తారు. ఓకేనా, వెరిఫైడ్ కాయిన్స్ కొన్ని ఇస్తారు, దాన్ని మనం అమ్ముకునే విధంగా చేస్తారు. అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది, అప్పుడు ప్రైస్ అనేది నిలకడగా ఉంటుంది. అలాగే ఎవరైతే పెద్ద పెద్ద సంస్థ వాళ్ళు మనకి కాయిన్ లిస్ట్ అయిన తర్వాత బై చేస్తారో ఆ సంస్థల వల్ల కూడా మన కాయిన్స్ ప్రైస్ అనేది పెరుగుద్ది. ఓకేనా, సింపుల్గా మీకు మొత్తం అంతా కూడా క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కింద టెలిగ్రామ్లోను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చాను, జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకోండి. ఇంకెవరైనా రిజిస్టర్ అవ్వకపోయినా దానికి సంబంధించిన వీడియో కూడా అందులోనే ఉంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.